గ్రీన్లాండ్ వ్యవహారంపై స్పందించింది రష్యా. కీలక వ్యాఖ్యలు చేశారు రష్యా అధ్యక్షుడు పుతిన్. గ్రీన్లాండ్ వ్యవహారంతో తమకు పని లేదని కూడా పుతిన్ వ్యాఖ్యానించారు. గ్రీన్లాండ్ సమస్యను యుఎస్ఏ, డెన్మార్కులు కలిసి పరిష్కరించుకుంటాయన్నారు పుతిన్. గ్రీన్లాండ్ కొనుగోలుకు $1 బిలియన్ ఖర్చు చేసే సామర్థ్యం యుఎస్ఏకే ఉంది అంటూ కూడా పుతిన్ కామెంట్ చేశారు. గ్రీన్లాండ్ భద్రతకు రష్యా, చైనా నుంచి ముప్పు ఉంటుందని ట్రంప్ వరుస ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో పుతిన్ చేసినటువంటి ఈ కామెంట్స్ దీనికి సంబంధించి సంచలనంగా మారినటువంటి పరిస్థితి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఏ విధంగా చూడాలి రష్యా స్పందించినటువంటి తీరుకు సంబంధించి? పోరాడేటువంటి ఉద్దేశం లేదా, లేకపోతే వ్యతిరేకించేటువంటి అవసరం లేదా? ఎందుకు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరిన్ని ఉద్రిక్తతలు అనేటువంటి కోణంలో రష్యా ఆలోచించిందా అనేటువంటి రకరకాలైనటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎలా చూడాలంటారు పుతిన్ కామెంట్స్ని? అంటే ఇక్కడ గ్రీన్లాండ్ కి సంబంధించి అంటే చిన్నపిల్లలు ఏదైతే తిరునాళ్ళ బొమ్మల కోసం మారాన్ చేస్తారో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా అదే తరహాలో మారాన్ చేయడం అనేది మనం చూస్తూనే ఉన్నాము. వెనిజులాను ఎప్పుడైతే వెనిజులా అధ్యక్షుడిని కిడ్నాప్ చేసిన తర్వాత గ్రీన్లాండ్ మీద కన్నేయడం, గ్రీన్లాండ్ విషయంలో కొంత కఠినంగా ముందుకు వెళ్ళడం, అమెరికా బలగాలను అక్కడ రంగంలోకి దించడం, గతంలో ఆఫ్ఘనిస్తాన్ కానీ లేదంటే మధ్యప్రాచ్యంలో ఉన్నటువంటి కొన్ని దేశాలను అలాగే ఇరాక్ ను ఎలాగైతే దోచుకుందో అమెరికా, ఆఫ్రికా కంట్రీస్ ను ఎలాగైతే దోచుకుందో ఇప్పుడు ఆ వెనిజులా విషయంలో కానీ గ్రీన్లాండ్ విషయంలో కానీ అదే వైఖరిని ప్రదర్శిస్తోంది అనే విషయం అయితే మనం కొంతకాలంగా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు కొంత అంటే ఎలాగైనా సరే గ్రీన్లాండ్ స్వాధీనం చేసుకోవాలి, అక్కడ ఉన్నటువంటి సహజ వనరులను ఎలాగైనా సరే తన ఆధీనంలోకి తీసుకోవాలి, అంటే తన ఆర్థిక కష్టాలను, అమెరికా ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి ఈ రెండు దేశాలను ఎలాగే వాడుకోవాలి అనే దానికి సంబంధించి అమెరికా కొంత గట్టిగానే కసరత్తు చేస్తుంది. కానీ అయితే దీనికి సంబంధించి కొంత యూరప్ కంట్రీస్ కూడా కొంత వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. ఇటీవల కాలంలో ట్రేడ్ బజూకా అనే దాన్ని ప్రయోగించేందుకు కూడా ఆ యూరప్ కంట్రీస్ సిద్ధమయ్యాయి అనేది కూడా మనం చూస్తూ వచ్చాము. ఇక ఇప్పుడు దీనికి సంబంధించి అంటే యూరప్ కు అంటే ఇక్కడ యూరప్ నేరుగా ఇది యూరప్ కి సమస్య కాబట్టి, డెన్మార్క్ అనేది యూరప్ కంట్రీ కాబట్టి కొంత ఇక్కడ రష్యా జోక్యం చేసుకునేందుకు ఆసక్తి చూపించడం లేదు అనే విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ పక్షాన యూరప్ కంట్రీస్ అన్ని కూడా దాదాపుగా నిలబడినటువంటి పరిస్థితి ఉంది. యూకే కానీ లేదంటే ఫ్రాన్స్ కానీ ఇటలీ కానీ ఇవన్నీ కూడా రష్యాకు వ్యతిరేకంగానే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళు కనుక గ్రీన్లాండ్ కి సంబంధించి మద్దతుగా వెళ్తే, ఒకవేళ అమెరికా చేస్తున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి గ్రీన్లాండ్ మద్దతుగా వెళ్తే మాత్రం అది మరో సమస్యగా పరిగణించే అవకాశం కూడా ఉండొచ్చు అనే ఆలోచనలోనే ట్రంప్ కొంత వెనక్కు తగ్గారు అనే విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఈ తాజాగా గ్రీన్లాండ్ కి సంబంధించి అంటే $1 బిలియన్ పైగా ఖర్చు అవుతుంది. దీన్ని ఖర్చు పెట్టి కొనుగోలు చేసే సామర్థ్యం వాళ్ళ దగ్గర లేదు. అంటే దాని ద్రవ్యోల్బణం అప్పటికే ద్రవ్యోల్బణం కానీ ఆర్థిక సమస్యలతో కానీ రష్యా కొట్టుమిట్టాడుతోంది. ఇటీవలి కాలంలో కొన్ని పరిణామాలు కూడా మధ్యప్రాచ్యంలో పరిణామాలు కానీ అటు ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలు కానీ ఇవన్నీ కూడా రష్యాను కొంత ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అలాగే అమెరికా విధించిన భారత్ సహా కొన్ని దేశాలకు సంబంధించి అమెరికా విధించినటువంటి సుంకాల ప్రభావం కూడా రష్యా మీద పడింది. కాబట్టి ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో అనవసరంగా మళ్ళీ లేనిపోని సమస్యను కొత్తగా తెచ్చుకున్నట్టుండే గ్రీన్లాండ్ అనే ప్రదేశంలో తనకి ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి ఇప్పుడు కొంత దీనికి సంబంధించి దూకుడుగా రష్యా ముందుకు వెళ్ళకపోవచ్చు అనే చెప్పుకోవాలి. ఇక అంటే ట్రంప్ కి సంబంధించి అంటే గ్రీన్లాండ్ భద్రత అనేది ట్రంప్ కే ఎక్కువగా ట్రంప్ కారణంగానే సమస్య ఉంటుంది అనేది కూడా కొంతకాలంగా ఆరోపణలు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ట్రంప్ మాత్రం రష్యా చైనానే గ్రీన్లాండ్ భద్రతకు పెనుముప్పు అంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి భవిష్యత్తులో రష్యా మళ్ళీ కూడా జోక్యం చేసుకునే అవకాశం ఉండకపోవచ్చు. కాకపోతే ఇక్కడ కొన్ని పరిణామాలు కూడా ఆసక్తిగా మారే అవకాశం ఉంది. అంటే ఇక్కడ గ్రీన్లాండ్ అనేది కొంత ఇప్పుడు యూరప్ కంట్రీస్ ఉక్రెయిన్ కి సంబంధించి సపోర్ట్ చేస్తూ వస్తున్నాయి. కానీ గ్రీన్లాండ్ విషయంలో మాత్రం ట్రంప్ కు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ వస్తున్నాయి. కాబట్టి ఈ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అంటే ఉక్రెయిన్ కి సపోర్ట్ చేసే విషయంలో ఉక్రెయిన్ అమెరికా కొంత సన్నిహితంగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్న కీలక మార్పులు జరిగే అవకాశం ఉందా అనే దానికి సంబంధించి కూడా కొంత చర్చ అయితే జరుగుతుంది. కానీ ఈ అంశానికి సంబంధించి రష్యా మాత్రం ముందుకు వెళ్ళకపోవచ్చు. అంటే ప్రపంచ దేశాలను కూడగట్టే విషయంలో చైనా చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో పెద్ద రష్యా కూడా కొంత స్లోగానే ఉంది. అంటే డాలర్ కు ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చేటువంటి మారకం విలువ విషయంలో కానీ మరికొన్ని విషయాల్లో కానీ కొంత రష్యా స్లోగానే ఉంది. కాబట్టి మరి ఏది జరగబోతుందనేది చూడాలి. వెంకట, అమెరికాకి ఎదురు లేదా, లేకపోతే ఎదురెళ్ళేటువంటి పరిస్థితులు కానీ, లేకపోతే ఆ ధైర్యం ఏ దేశం చేయడం లేదా అనేటువంటి ఒక వెర్షన్ కూడా వినిపిస్తుంది కదా వెంకట, దీన్ని ఎలా చూడాలంటారు మనం? రీసెంట్ గా సోషల్ మీడియాలో కొన్ని రీల్స్ వైరల్ అవుతున్నాయి. అంటే ఈ రీల్స్ కి సంబంధించి మనం చిన్న కంటెంట్ నేను ఈ రోజు కూడా చూసాను. దానికి సంబంధించి ఏంటి అంటే అమెరికా అంటే ప్రపంచంలో అత్యంత పేద దేశం అంటే పూరెస్ట్ కంట్రీ ఏది అని అంటే ఒక
ఒక ఇంటర్వ్యూవర్ చెప్పిన ఆన్సర్ చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అమెరికానే పూరెస్ట్ కంట్రీ అని. వాళ్ళు పూర్ కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధ సంపత్తి కానీ, లేదంటే మరికొన్ని వాటిని చూపించి తాటాకు చప్పుళ్ళు, లేదంటే మేకపోతే గాంభీర్యం అంటారు కదా, ఇవి ప్రదర్శిస్తోంది అమెరికా అనేది అతను చేసినటువంటి కామెంట్. దాని తర్వాత కూడా ఆలోచిస్తే నిజంగా అనిపించింది. ఎందుకంటే అమెరికన్లకు సంబంధించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సహజ వనరులు అనేవి లేక, ఎక్కువగా మధ్యప్రాచ్యం విషయంలో కానీ, లేదంటే ఇటు మన ఆఫ్ఘనిస్తాన్ విషయంలో కానీ, వాళ్ళు మనతో సన్నిహితంగా ఉన్న ఆఫ్ఘనిస్తాన్ విషయంలో కానీ, లేదంటే దక్షిణ అమెరికా కంట్రీలకు సంబంధించి కానీ వాళ్ళు ఎక్కువగా దోపిడీకి పాల్పడ్డారు, సామ్రాజ్యవాదం పేరుతో వాళ్ళు దోపిడీ చేశారు అనేది అప్పట్లో చాలా వరకు కూడా స్పష్టత వచ్చింది చాలా మందికి కూడా. ఇప్పుడు వెనిజులా కానీ, అర్జెంటీనా కానీ, లేదంటే కొలంబియా, ఇలా చాలా దేశాలను కూడా వాళ్ళు దారిలో పెట్టుకునే ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా అక్కడ దోచుకునే ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా జరిగినాయి. క్యూబా వంటి వాటి దేశాలు ఎదురు తిరిగినటువంటి దేశాలను కూడా వాళ్ళు ఏ విధంగా క్యూబాని ఏ విధంగా నాశనం చేయాలని ప్రయత్నం చేశారు, ఫిడెల్ కాస్ట్రోని ఏ విధంగా నాశనం చేయాలని ప్రయత్నం చేశారు, చెగువేరాను ఏ విధంగా హతమార్చారు, ఆఫ్రికాలో వాళ్ళు ఏ విధంగా దోపిడీకి పాల్పడ్డారు, అలాగే ఆల్ ఖైదా కానీ, తాలిబాన్ కానీ, ఇటువంటి ఉగ్రవాద సంస్థలను వాళ్ళు ఏ విధంగా ప్రోత్సహించి పెంచి పోషించారు. ఇప్పుడు పాకిస్తాన్ మీద వాళ్ళు ఏ విధంగా ఆయిల్ నిల్వలకు సంబంధించి అక్కడ సహజ వనరులకు సంబంధించి ఏ విధంగా కన్నేసి కొంత పాకిస్తాన్ కూడా ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళకి ఎటువంటి వనరులు లేకపోవడం, అక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థలు, అంటే అమెరికాను సేఫెస్ట్ జోన్ గా ఎంచుకున్నటువంటి కార్పొరేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో, రియల్ ఎస్టేట్ సంస్థలు కానీ, కార్పొరేట్ సంస్థలు కానీ, ఇవన్నీ కూడా అక్కడ ఆడుతున్నటువంటి డ్రామాలో భాగంగానే ట్రంప్ కూడా కొంత గట్టిగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇక వాళ్ళందరూ ఈ కార్పొరేట్ మాఫియాలోనే కొంత ట్రంప్ కూడా బందీ అయి ఉన్నారనేది కూడా ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. దీనికి సంబంధించి చాలా వరకు కూడా ఇటు రష్యా కానీ, చైనా కానీ దూకుడుగా ముందుకు వెళ్తున్నాయి. ఇప్పుడు రష్యాలో కానీ, చైనాలో కానీ చూసుకుంటే మనకు సహజ వనరులు ఎక్కువగా ఉన్నాయి. భారత్ లో కూడా సహజ వనరులు ఎక్కువగానే ఉన్నాయి. కానీ అమెరికాలో చూసుకుంటే సహజ వనరుల సంఖ్య తక్కువగా ఉంటుంది. అలాగే ఇప్పుడు రష్యా నుంచి వాళ్ళు ఇది యురేనియం కి సంబంధించి కానీ మరికొన్ని వీటిని కూడా కొనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సహజ వనరులు కూడా కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది అమెరికా. రష్యాతో వాళ్ళు ఎంత మాట్లాడినా సరే ఆ రష్యాకు కావాల్సినటువంటి ఆర్థిక సహాయం కానీ, లేదంటే రష్యా నుంచి కొనుగోలు చేసే సహజ వనరులు కానీ కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఇక్కడ రష్యా అంటే ఒక రకంగా చెప్పాలంటే అమెరికన్ల కంటే కూడా రష్యన్లే బలవంతులు అనేది ఎన్నో సందర్భాల్లో ప్రూవ్ అయింది. కాకపోతే ఏంటంటే ఈ భయపెట్టి బతకాలి అనే విధానంలోనే అమెరికా అవన్నీ కూడా వాళ్ళు కట్టుకున్న మేళ్లన్నీ కూడా పేక మేళ్లే అనేది నాకు మిగిలినంత డొల్లా అనేది ఎన్నో సందర్భాల్లో ప్రూవ్ అయింది. ఇప్పుడు వాళ్ళు భారత్ లాంటి దేశాలను బెదిరించి పబ్బం గడుపుకోవాలని ప్రయత్నాలు చేయటం, ఇక ఏదో అమెరికా స్వర్గధామంగా భావించినటువంటి కొన్ని దేశాలు కూడా అమెరికాను అగ్రగామిగా ఉంచాలనుకునే ప్రయత్నాలు చేయడంతోనే అమెరికా కొంత రెచ్చిపోతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక గ్రీన్లాండ్ వ్యవహారంపై రష్యా అయితే స్పందించింది, కీలక వ్యాఖ్యలు చేశారు రష్యా అధ్యక్షుడు పుతిన్. గ్రీన్లాండ్ వ్యవహారంతో తమకు పని లేదని కూడా పుతిన్ చేసినటువంటి కామెంట్ కీలకంగా మారింది. గ్రీన్లాండ్ సమస్యను యుఎస్ఏ, డెన్మార్క్లు కలిసి పరిష్కరించుకుంటాయన్నారు పుతిన్. గ్రీన్లాండ్ కొనుగోలుకు $1 బిలియన్ ఖర్చు చేసే సామర్థ్యం యుఎస్ఏకే ఉంది అంటూ కూడా నేపథ్యంలో పుతిన్ చెప్పారు. గ్రీన్లాండ్ భద్రతకు రష్యా, చైనా నుంచి ముప్పు ఉంటుందని ట్రంప్ వరుస ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో పుతిన్ కామెంట్స్ కీలకంగా మారాయి.